పాడు ప్రజలు నిరసనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు తాము ఓటు వేయబోమని ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. గ్రామంలో మొత్తం 65 కుటుంబాలుండగా అందులో 195 ఓటర్లుండగా తమకు ఇంతవరకు ఇల్లు, ఉపాధి హామీ, రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ కల్పించలేదన్నారు. తమను ప్రభుత్వ అధికారులు మోసం చేస్తున్నారని, తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు గ్రామానికి చేరుకున్న అధికారులు కొంతమంది స్వార్థం కోసం ఇతరులను ఓటు వేయకుండా అడ్డుకోవాలని చూడొద్దన్నారు. ఇప్పుడు రమ్మని చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆ ఊరు పెద్ద మనిషి అక్కడే బాబు ఎక్కువ తక్కువ మాట్లాడితే అక్కడ వీడియోలు వస్తున్నాయి. తర్వాత ఇక్కడ పోయిన అక్కడ ఎఫ్ఐఆర్ ఉంది. అంతేనా మీలో మాకు న్యాయం చేయాలి సార్. అంతే మీకు తెలుసా ఓటు వేయమని ఇప్పుడు ఆ ఓటు వేయమని అంటేనే కదా వీళ్ళందరూ వచ్చింది. మా సంఖ్య ఎట్లా తెలవాలా?